తెలంగాణలో ప్రభుత్వం మార్పు ద్వారా ఐటీ పరిశ్రమల విషయంలో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు పారిశ్రామిక ఔత్సాహికులు. తాజాగా అదానీ గ్రూప్ సీఎం రేవంత్ రెడ్డి భేటీతో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు అదానీ పోర్ట్స్ అండ్ సేల్స్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కరణ్ అదానీ మరియు ఆయన బృందంతో కలిసి సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూపుల మధ్య జరిగిన సమావేశం ఫలితాలిస్తుందని భావిస్తున్నారు బిజినెస్ విశ్లేషకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన వారిని గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బారాసా నేతలు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సీజ్ చేసే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అందుకే ఆటో డ్రైవర్లను ధర్నా చేసేలా ఉసుగొలుపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో అభయహస్తం దరఖాస్తుల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ తో కలిసి మంత్రి సందర్శించారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హామీల అమలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమ సర్కారును చూస్తే బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదంటూ మంత్రి పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవాళకి నెల అవుతుంది. నెల రోజుల లోపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హత పరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంటే నిన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే. అందుకే నెల రోజులు కూడా గాని ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం. ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాల చక్కర్లు వడకండి వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారని చెప్తున్నాం. ప్రారంభించిన 25 రోజుల లోపల ఎక్కడ కూడా చిన్న అపస్ఫృతి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన కూడా ఇంత సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ లో కావచ్చు మిగతా జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్లు తీసుకుంటా ఉంటుంటే వాళ్లకు నిద్ర రావడం లేదు. అయోధ్యలో రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామమందిరం దేశంలోని ప్రతి హిందువు కళ నెరవేరనుందన్నారు. బోయినపల్లి టింబర్ డిపో శరత్ కిరణ్ కుటుంబ సభ్యులకు రామమందిరం ద్వారాలను రూపుదిద్దుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ద్వారాలను బండి సంజయ్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ ప్రతి గడపకు శ్రీరాముని అక్షింతలు ఇస్తూ ఆహ్వానిస్తున్నారు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శ్రీరాముని దేవస్థానం ద్వారాలను తయారు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ద్వారాలకు కావలసిన కలపను మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారన్నారు. రామ మందిరంలో మందిర ద్వారాలను చూడడానికి వాటిని తాకి అదృష్టాన్ని అందరికీ ఆ రాముడు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నామన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు తలపొగురు ఎక్కింది కాబట్టే ప్రజలు బహిష్కరించారన్నారు. అదే ధోరణిలో కాంగ్రెస్ ప్రవర్తిస్తుందన్నారు. అదృష్టం బాగుంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఏమంటారు వాళ్ళ ముఖవళిక చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీగా తయారవుతున్నారు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాను వాళ్ళకి. నేను ఈ భాషతో విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలైట్గా ఎవరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు కోవటో అందరూ తెలుసు ప్రజలు, ఎవరు కోవటో ప్రజలందరూ తెలుసు. అధికారం వచ్చి కార్యక్రమం పోవడం మళ్ళీ రీడిజన్ అంటుంటారు. మళ్ళీ స్టార్ట్ వచ్చి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చినప్పుడు వీళ్ళు మార్చారు. కాబట్టి దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తారు. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు.
ఎందుకంటే ఒక మూర్ఖత్వం పాలన పీడ విరగలేదు అనుకోండి, ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకోండి, కుటుంబ రాజ్యం పీకింది అనుకోండి. ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లు ఉన్నాయి, వాటిని కూకటి వేలతో పెగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మొన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే పెట్టబోతున్నారు. ఫీలింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయోధ్యలో ముస్లింలకు చోటు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. హిట్ అండ్ రన్ తో ట్రక్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజాపాలనపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. राम मंदिर तो जानकी अभी बहुत और कुछ बाकी है, ये बताया है सर, इस पर क्या कहेंगे? तो हम चाहेंगे कि भारत के प्रधानमंत्री नरेंद्र मोदी इनके इस बयान पर बता दें कि सच है। जब उनका कैबिनेट का मंत्री इस तरह की बकवास कर रहा है तो देश के प्रधानमंत्री की एक मॉरल रिस्पॉन्सिबिलिटी बनती है, कलेक्टिव रिस्पॉन्सिबिलिटी बनती है कि वो अपने मिनिस्टर के बयान की तस्दीक कर दें। वो क्या कह रहा है, सच कह रहा है क्या आप काशी, मथुरा, टीली वाली मस्जिद, सुनेरी मस्जिद, जितने आरएसएस के पास जो 30-35 हज़ार मसाजिद के लिस्ट है, क्या वो सब ले लेंगे क्या आप लोग? तो देश के प्रधानमंत्री की जिम्मेदारी है कि वो अपने मिनिस्टर के इस बयान के ऊपर देश को बताएं कि उनकी पॉलिसी क्या है। लेकिन सर आपने भी 2 दिन पहले स्टेटमेंट दिया जहां पे आपने कहा कि एक मस्जिद तो आपने खो चुकी है, बाकी मस्जिद भी आर ऑल्सो अंडर अटैक एंड आप कह रहे हैं कि सभी लोगों को एक साथ इकट्ठा होकर लड़ना चाहिए। आपके बयान को प्रोवोकेटिव माना जा रहा है और कम्युनल माना जा रहा है, और आपके ऊपर केस भी दर्ज हुआ है सर दिल्ली में। देखिए, नहीं, केस तो दर्ज होते रहता है क्योंकि मेरा नाम असदुद्दीन ओवैसी है। जहाँ तक मेरी बात है, मेरी जो स्पीच हुई है वो सच्चाई पर मुबन्नी है। क्या बाबरी मस्जिद को 6 दिसंबर के दिन डेमोलिश नहीं किया गया था? और जब डेमोलिश किया गया था तो किसी एक को भी सज़ा नहीं हुई? और मोदी सरकार ने डिसीजन के खिलाफ अपील क्यों नहीं की? क्या ये बात सच नहीं है कि अगर 6 दिसंबर को मस्जिद नहीं शहीद की जाती तो कोर्ट का जजमेंट क्या आता? क्या ये बात सच नहीं है कि बग़ैर मुस्लिम पक्ष को बताए ताले खोले गए? जब कंप्यूटर नहीं था तो चंद मिनट की हियरिंग में जज साहब ने 26 या 25 पेज का ऑर्डर दे दिया और बाद में वही जज साहब ने अपनी किताब में लिखा कि उनको ऊपर से इशारा मिला क्योंकि उन्होंने अपने कोर्ट की दीवार पर एक काले बंदर को देखा। అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతావని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పిత యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ముందుగా ఆయన సంకల్ప యాత్ర క్యాలెండర్ బ్రౌజర్ ను గ్రామ సర్పంచ్ మహేందర్ తో కలిసి ఆవిష్కరించారు. मोदी गारंटी गाड़ी इस गांव में आज पहुंचे हैं। मेरा सौभाग्य है, मैं इसमें भाग लेने का मुझे मौका मिला। बहुत बड़ी मात्रा में लोग इसमें इकट्ठा हुए हैं। तो इसमें उद्देश्य यही है, जो बहुत ही प्रो पीपल स्कीम, जो जनता के हित में जो मोदी जी ने स्कीम लाए हैं, वो स्कीम सबको ये स्कीम का लाभ पहुंचाना चाहिए। सबको स्कीम का लाभ भी पहुंचाना है, जिसको स्कीम नहीं मिला है उनको भी स्कीम पहुंचाना है। इसके कारण मैं इधर आया था। मुझे बहुत अच्छा लग रहा है कि बहुत बड़ी मात्रा में गरीब लोग इकट्ठे हुए हैं और मोदी जी का गुणगान कर रहे हैं। ఎఫ్సీఐ గోడౌన్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు చేపట్టే అప్రోచ్ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. రైల్వే, ఫారెస్ట్, ఎన్డీఆర్టీపీ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు కమిషనర్. ముసరాబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియా ఉద్దీన్, ఎస్ఆర్డీపీ సిఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు పాల్గొన్నారు.
హిందీ ప్రచార సభను ఆక్రమించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ పూర్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ ఉద్యోగులు ఆర్పి కపూర్, నరేందర్, నమ్రత, మహేష్ సింగ్ పాల్గొన్నారు. అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. ట్రస్ట్లో జరిగే అన్యాయం గురించి ప్రశ్నించిన తమను తొలగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రచార సభపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. హిందీ ప్రచార సభ 1935 లో స్థాపించబడింది. కర్ణాటకలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, మహారాష్ట్రలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, ఏపీలో స్టేట్ యూనిట్ ఉంది. అయితే కొంతమంది ఇందులో అవకతవకలు చేస్తున్న ట్రస్ట్ లో చంద్రదేవ్ కవడేనండి ఔరంగాబాద్ నుంచి, సురేష్ పురి ఔరంగాబాద్ నుండి, షేక్ గైబు అలీ అనంతపూర్ నుండి, వీళ్ళందరూ హిందీ ప్రచార సభను మభ్యపెట్టి అవకతవకలు చేసి పార్లమెంట్ లో మభ్యపెడుతున్నారండి. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్గొండ జిల్లా చెరువుగట్ట దేవస్థానం వరకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు నోముల శేషు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి రావడానికి ఓయూ విద్యార్థులు విశేషమైన కృషి చేశారని శేషు యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటులో ఓయూ ఏ విధంగా అయితే ప్రధాన భూమిక పోషించిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఓయూ పాత్ర ఉందని శేషు యాదవ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దోపిడీ చేసిందని మండిపడ్డారు. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీతోని, ఈ రాష్ట్రంలో భారీ మెజార్టీతోని మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైనటువంటి వేముల వీరేశం గారిని గెలిపించినటువంటి ప్రజలం మేము. కాబట్టి మేము ఇక్కడి నుంచి చెరువుగట్టు దాకా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెరువుగట్టు దాకా పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ల కంటే ముందు మొక్కు అనేది మొక్కడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క పాదయాత్రను స్టార్ట్ చేస్తా ఉన్నాం. మా యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు భారీ మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడాలి. అట్లయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి పాదయాత్ర చేస్తామని చెప్పేసి మొక్కడం జరిగింది. ఆ యొక్క మొక్కును చెల్లిస్తున్నాం. ఈ యొక్క చెల్లింపులో భాగంగా ప్రధాన ఉద్దేశంగా మేము మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, గత ప్రభుత్వం 2 సార్లు ఏర్పడి ఈ యొక్క తెలంగాణని ఏర్పాటు చేసుకోవడంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రధాన భూమిక పోషించింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల మధ్యన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినను తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళ కల్వకుట్ల కుటుంబ పరిపాలన చూసి విసిగి కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన, నిజమైన వాక్ స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛనిస్తుందని తెలుసుకొని 2023లో కాంగ్రెస్ పార్టీ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి వద్ద గుప్త నీతుల కలకలం రేపింది. గ్రామ శివార్లోని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ లో తవ్వకాలు జరిగాయి. 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి అక్కడ టెంకాయలు, నిమ్మకాయలతో అగరబత్తులు పెట్టి పూజలు చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి అందులో ఏదో వేసి దానిపై మట్టితో పూడ్చిన అనంతరం అగరబత్తులతో పూజలు చేశారు. మన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొండుపల్లి విలేజ్ శివార్లో ఒక చిన్న ఫామ్ హౌస్ దగ్గర ల్యాండ్లో తవ్వి ఉండి గుప్త నిధుల కోసం అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తే ఒక ఫామ్ ల్యాండ్లో దాదాపు ఒక జేసీబీతో తవ్వి లోపలికి 15 గుంటల అందాజా 15 గుంటల లోపలికి తవ్వినట్టు మనుషులు తెలిసింది. ఈ చుట్టుపక్కల తెలుసుకుంటే ఈ వ్యవసాయ భూమి అతనే ఒక నెల 15 రోజుల నుంచి ఇక్కడ తవ్వుతున్నట్టు తెలిసింది. అతన్ని కూడా ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఇక్కడ ఏదో రకరకాల మట్టి వస్తున్నది, దానికోసం ఆ ల్యాండ్లో మేము తవ్వినామని చెప్తున్నారు. దీని మీద విచారణ చేసేసి ఫర్దర్ దీని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలో చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటివరకైతే వేరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తర్వాత తెలియజేస్తాం. అఖ్తర్ అని చెప్తున్నారు. అతనితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అతను ఆన్ ది వే ఉన్నాడు. ఇప్పుడు చూసినప్పుడు చాలా లోతుగా ఉంది, ఏదైనా అపాయకరంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్ అతనికి చెప్పాము, దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఫోన్లో. అతను కూడా దానికి యాక్సెప్ట్ చేసేసి క్లోజ్ చేస్తామని. సొరంగంలో పూజలు చేసినట్లు కనిపిస్తుంది. వెరిఫై చేస్తాం. ఇప్పుడు వెరిఫై చేసి దాన్ని బట్టి అతను కూడా వచ్చిన తర్వాత
గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు నెల రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. నితిన్ డైరెక్టర్ గా ఉన్న చిన్నంరెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి డైరెక్టర్ ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో ఉద్యోగస్తులను వేధించడం, భయభ్రాంతులకు గురి చేయడం డైరెక్టర్ కు అలవాటుగా మారిందని, ఏళ్లుగా చేస్తున్న వారికి పదోన్నతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దేశంలోనే గుర్తింపు ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలకు పాల్పడ్డ డైరెక్టర్ ని విధులను తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 19 కోట్లు కార్పాస్ ఫండ్ ఉండాల్సిన విద్యాలయంలో అప్పులోకి కూరుకుపోవడం వెనుక చిన్నంరెడ్డి నిర్ణయాలే కారణమన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనుమతి లేకపోవడం, ఏఐసిటిఈ న్యాక్ అక్రిడిటేషన్ లేకపోవడం వల్ల ప్రతి ఏటా 25 దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు అడ్మిషన్లు నిలిచిపోయాయని, బోధనేతర సిబ్బంది నిర్వహించవలసిన విధుల నుంచి కాకుండా ఇతర వ్యక్తిగత అవసరాలు వాడుకోవడం వల్ల విద్యాలయం నాణ్యత మసకబారిపోయిందన్నారు. ఆయన డ్యూటీ చేయాల్సిన 100%లా ఓ 10% కూడా దీనికి ఇంట్రెస్ట్ పెట్టలేడు. ఈ ఇన్స్టిట్యూట్ మీద అసలే మొత్తం పర్సనల్ పనులే, మొత్తం బయట తిరుగుడే, ఇది ఏం లేదు. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆయనకి ఇది. ఈవినింగ్ 5 అయిందంటే 3 రూమ్లు, చైర్మన్ రూమ్ ఒకటి, బోర్డు రూమ్ ఒకటి అని. చైర్మన్ రూమ్లో 4 పార్టీ వాళ్ళు కూర్చుంటారు, బోర్డు రూమ్లో 4 వేరే పార్టీ వాళ్ళు కూర్చుంటారు, ఆయన రూమ్లో ఇంకో పార్టీ వాళ్ళు కూర్చుంటారు. అట్లా ఆ 3 డిఫరెంట్ పార్టీలకు 3 అందరికీ మేము ఛాయ్ ఇవ్వాలి. 5 తర్వాత నుంచి పనిచేస్తున్నా కానీ ఎంతోమంది డైరెక్టర్లు డీజీల దగ్గర పనిచేశాను. కానీ చిన్నంరెడ్డి సార్ వచ్చిన నుంచి డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ కంటే ఈయన పర్సనల్ వర్క్కి మమ్మల్ని చాలా యూజ్ చేశారు. లైక్ ఇక్కడ గ్రౌండ్లో మట్టి మోపియడము, గడ్డి కొట్టి చేయడము, చెరువు క్లీన్ చేపియడము, అన్ని పనులు చేపించాడు. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి మెదక్లో ఉంటుంది ఆ ఫామ్ హౌస్, అక్కడ కూడా పంపించి ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించి అక్కడ కూడా పని చేపించారండి. ఇన్ఛార్జ్ల పర్వము ఎక్కడ కూడా ఫుల్ టైం స్టాఫ్ లేకుండా ప్రిన్సిపల్ చేసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, లైబ్రరీ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీను, అడ్మిషన్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇలా కింద స్థాయి వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చినట్టు ఉంచి వాళ్ళని ఎలాంటి నోరు ఎత్తకుండా, జీతాలు పెంచకుండా, పిఆర్సీలు ఇవ్వకుండా, ఆయనకు కావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇచ్చుకుంటా, ఆయనకి ఎంత శాలరీ పెరగాలో అంతకన్నా ఎక్కువ డబుల్ పెంచుకొని మాకు రావాల్సిన శాలరీలో సగం కట్ చేసి మహిళా హక్కులే మానవ హక్కులని నినాదించి భారతీయ ప్రజాస్వామ్య సమాజంపై నిరసన గలం వినిపించిన ధీరవనిత సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ విభాగం డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్ర మహిళా సభా కళాశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆనాడు భారతీయ సమాజంలో ఉన్న కుల అసమానతలు, అంటరాడితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం లాంటి మూఢనమ్మకాలకు, దురాచారాలకు రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే తన సహచరుడు జ్యోతిరావు పూలేతో కలిసి బలహీన సామాజిక వర్గాల ప్రజల, మహిళల అభివృద్ధి కోసం 52 పాఠశాలను ఏర్పాటు చేశారని ఏఐఎస్ఎఫ్ నాయకులు గ్యారా నరేష్, నెల్లి సత్య అన్నారు. అదేవిధంగా సమాజంలో సత్యాన్ని శోధించి అసత్యాలను రూపుమాపడానికి 1973లో సత్యశోధక సమాజ్ స్థాపించి సమాజ స్థాపనకు వారి జీవితాంతం కృషి చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విద్యను బలహీన సామాజిక వర్గాలకు దూరం చేసే కుట్ర చేసిందని, అందులో భాగంగా భారత రాజ్యాంగ విలువలను భిన్నంగా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి మతతత్వ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ విద్యను కార్పొరేట్ చేస్తున్నదని వారు అన్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ ఏకమై సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా పటంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటే నిజంగా అన్ని చోట్ల కూడా వందల వేల మంది వచ్చి ఈరోజు మరి రేషన్ కార్డు లేదని చెప్పి ఇప్పటివరకు పెన్షన్ లేదని చెప్పి మరి ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు పెన్షన్ గురించి కావచ్చు, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గురించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఇప్పటివరకు కూడా. మరి ఈరోజు మరొకసారి మొత్తం కూడా
మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు మనకి ఏదైతే నేను కూడా వచ్చి ప్రతి ఊర్లో కూడా మీ అందరికీ చెప్పిన మీ అందరికీ కూడా ఫ్రీ బస్సు ఉంటుంది. వజ్రేష్ యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను విస్మయానికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. మండల కేంద్రం షామీర్పేటలో గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. షామీర్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేకల మహేందర్ యాదవ్ సుదర్శన్ ని కలవాలని వజ్రేష్ విషయాలను కోరగా ఆయన స్పందిస్తూ సుదర్శన్ ని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను కలిసిన వజ్రేష్ యాదవ్ ని లగ్గం చేస్తా బిడ్డ అంటూ భుజంపై తడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలోకి వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న షామీర్పేట గ్రామ యువకులు ప్రజలు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని అంత మాట అంటావా అంటూ ఆందోళనకు దిగారు. వజ్రేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రజాపాలన జరగడం జరుగుతుంది. దానికి గౌరవ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంగయ్య యాదవ్ కానీ అదేవిధంగా సుధీరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రచంద్రరావు గారు వచ్చారు. మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఒక సైడ్ వచ్చి నిలబడ్డం తర్వాత జంగయ్య గారు వాళ్ళందరూ గ్రామ పంచాయతీ పోతున్నాడు వెంకట ఆయన ఇన్వైట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎవరైతే జంగయ్యని నన్ను ఇక్కడ ఉన్న మేకల మహేందర్ యాదవ్ నన్ను పరిచయం చేస్తున్నాడు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్వి నాయకులు విడుదల చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 17న జన్మదినాన్ని పురస్కరించుకుని ఓయూలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. గత 5 సంవత్సరాలుగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓయూసీ గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి టోర్నమెంట్ ప్రారంభమవుతుందని తెలంగాణలోని అన్ని యూనివర్సిటీతో పాటు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి టోపీ 50,000 రూపాయలు, రెండో బహుమతి 25,000 రూపాయలను ఇస్తున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. 2024 బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 5 years నుంచి యూనివర్సిటీ అనుబంధ కళాశాలతో పాటు మిగతా యూనివర్సిటీలు అన్ని కలుపుకొని స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాది మాలాధారణ వేసిన స్వాములు శబరిమల దర్శనానికి వెళుతున్నారు. అక్కడి ప్రభుత్వం టావ్ అండ్ కేర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీ ప్రతినిధులు బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, రాధాకృష్ణ, విజయ్ భాస్కర్లు ఆరోపించారు. ఈ విషయమై జేఏసీ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కేరళలో ఇబ్బందులకు గురవుతున్న అయ్యప్ప స్వాముల సమస్యలను సీఎంకు వివరించారు. వెంటనే కేరళ రాష్ట్రానికి ప్రభుత్వ అధికార బృందాన్ని పంపించడంతో కేరళ సీఎం పినరై విజయ్ ట్రావ్ అండ్ కోర్ దేవస్థానం బోర్డుతో చర్చలు జరిపి అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి వెంటనే నివేదికను తెప్పించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి, తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బండరాయి పేల్చేందుకు తెచ్చిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గ్రీన్ మార్క్ డెవలపర్స్ నిర్మాణ సంస్థ సెల్లార్ నిర్మాణం కోసం గుంత తవ్వుతున్నారు. బండరాయి అడ్డు రావడంతో దానిని పేల్చేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తెచ్చి పేల్చుతున్నారు. విషయం గమనించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి తనిఖీ నిర్వహించారు. ఘటనలో 41 జిలెటిన్ స్టిక్స్, 7 డిటోనేటర్లు, 3 కంప్రెసర్ వాహనాలు, ఎలక్ట్రికల్ కేబుల్స్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండానే పేలుడు పదార్థాలు వినియోగిస్తుండటంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని రోహిత్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. గచ్చిబౌలి ఐఎస్టీ రోడ్డు మార్గంలో అతివేగంగా వచ్చిన కారు యూటర్న్ తీసుకుంటున్న యాక్టివాను ఢీకొనడంతో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రోహిత్ రెడ్డి భవన నిర్మాణ సంస్థలో ఇంజనీర్ గా